2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రీవియస్ ఎపిసోడ్‌లో రిలేషన్‌షిప్సే ఎక్కువగా ఖరాబ్ అవ్వడానికి మోస్ట్ చాలా మెంబర్స్ చెప్పిన రీజన్ ఏదైనా ఉంది అంటే ఈగో అని చెప్పారు. మరి అసలు నిజమైన ప్రేమలో ఈగో అనేది ఉంటుందా సార్? అసలు ఇగో ఉన్న చోట ప్రేమ నిలవదు. నేనొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడు. ఇగో పవర్ స్ట్రగుల్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఇగో హ్యాస్ ఎ పవర్ స్ట్రగుల్. ఇగో ఉన్న చోట నేనే ఎక్కువ అని చూపించు అని ట్రై చేస్తుంది. ప్రేమలో ఎక్కువ తక్కువ ఉండదు. సో దే ఆర్ యాంటీ టు ఈచ్ అదర్. ఇగోలో ఎప్పుడు కూడా పవర్ నేనెక్కువ అనేది చూపిస్తుంది. ఇగో ఎప్పుడు కూడా బ్యారియర్ చూపిస్తుంది. నిజంగా ఇగో మనకి స్పిరిచువల్‌లో కూడా ఫాల్స్ ఈగో అంటాం. ఈగో ఎప్పుడు రియల్ కాదు తెలుసా? ఎందుకంటే ఈగో ఉండడం వల్లే నేను, నువ్వు, ఆయన, ఆయన అందరూ వేరుగా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఈగో. ఈగో అనే ఫ్యాక్టర్ పోగానే అంతా ఒకటే అని తెలుస్తుంది. బ్యూటిఫుల్ స్పిరిచువల్ కాన్సెప్ట్. అయితే ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఈగో పవర్ స్ట్రగుల్ చేయిస్తుంది. ఈగో మనని వేరే వాళ్ళతో బ్యారియర్ చేసి దూరం చేస్తుంది. ఎప్పుడు కూడా ఈగో రాగానే అదేదో ఒక టైప్ ఆఫ్ నువ్వు వేరే నేను వేరే, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవాలి, నేనే కరెక్ట్ నువ్వు వినట్లేదు అనే దాంట్లోకి వెళ్తుంది. ఈగో ఇంకొకటి క్రియేట్ చేస్తుంది, ఇన్సెక్యూరిటీ అని క్రియేట్ చేస్తుంది. ఈగో ఉన్న చోట ఏదో సెక్యూర్డ్గా లేదు, ఏదో జరగట్లేదు, ఏదో కరెక్ట్గా లేదు అనే ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది. అది ఈగోనే చేస్తుంది, ఈగో క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి పవర్ స్ట్రగుల్. ప్రేమ ఉన్న చోట పవర్ లేదు, నేను ఎక్కువ నువ్వెక్కువ. ఇంకా మనం ప్రేమ ఉన్న చోట దేవుడిని కూడా కలిపేసుకుని మాట్లాడేస్తాం. ఓకే, నా దేవుడు అని. ప్రేమ ఉన్న చోట దే బికమ్ వన్. సో ఈగోకి స్థానమే ఉండదు. ఈగో ఆ పవర్తో ఏం చేస్తుంది, ఒకసారి ఈగో రాగానే నేను మగాడిని, నేను ఆడ, నేను అలా అని ఎప్పుడైతే ఈగో వస్తుందో ముందు రిలేషన్షిప్స్ నాశనం అయిపోవడానికి పవర్ స్ట్రగుల్ మొదలవుతుంది. నేను కరెక్ట్ కదా. ఎవరైనా మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్కి వస్తే ఫస్ట్ ఇదే, నేను కరెక్ట్ కదండి, మీరు చెప్పండి నేను కరెక్టా కాదా. అది ఈగో మాట్లాడిస్తుంది. నేను రైట్, నువ్వు రాంగ్, నేను రైట్ అనే డిస్కషన్లోకి వచ్చింది అంటే ఈగో మాట్లాడిస్తోంది. సరే, రైటో రాంగో, వీఆర్ ఇన్ లవ్, మేము ప్రేమించుకున్నాం, ప్రేమ మా ఇద్దరిది ఒక పవిత్రమైన బంధం, మేము కలిసి ఉంటాం అనేది ఉన్న చోట ఈగో చల్లబడిపోతుంది. సర్లే ఏముంది, నా కొడుకేగా నన్ను అన్నది, ఆర్ నా భార్యగా నాతో మాట్లాడుతోంది, సరే ఏదో కోపంలో అనేసాడులే అనేది ప్రేమ ఉన్న చోట అంటుంది. లేకపోతే పవరే, నేను ఎక్కువ, నాకేం తక్కువ అండి, నేను పిహెచ్డి చేశానండి, నాకేం తక్కువ, అసలు ఆమె ఏమి లేని చోట నేను అమెరికాకి తీసుకెళ్ళి ఆమెకు అప్పుడు జాబ్ కోసం నేను హెల్ప్ చేశానండి అన్నాడు ఒక ఆయన రీసెంట్లీ ఈ మధ్య. అప్పుడు ఆమెకు ఏం లేకపోతే నేను హ్యావ్ పుట్ ద పేపర్స్, నేను పేపర్స్ ఇచ్చి అని చెప్పి. సో పాయింట్ ఏంటంటే పవర్ అనేది వచ్చిన చోట ప్రేమ నశించిపోతుంది. ఈగో పవర్ ఒకటి. ఇన్సెక్యూరిటీ అండి, ఈగో వల్ల చాలా ఇన్సెక్యూరిటీస్. అంటే నేను సరిగ్గా ఉండట్లేదా, నాతో కరెక్ట్గానే ఉంటున్నాడా, లేకపోతే నేను ఇన్ఎడిక్వేటా, ఆయన ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నాడు, ఇట్లా ఫీల్ అవుతున్నాడు, ఇన్సెక్యూరిటీ తీసుకొచ్చేస్తుంది, జెలసీ తీసుకొస్తుంది ఈగో. ఇంకా అది వచ్చిన చోట అసలు నిలవలే, మనిషి నిలవడు. చాలా చాలా డేంజరస్ థింగ్ ఈగో ఆడే గేమ్. ఓకే, దీంతో పాటుగా ఎప్పుడైనా సరే ఈగో ఒక బ్యారియర్ తెచ్చేటప్పుడు ఫస్ట్ నువ్వు కరెక్టు, నువ్వు నీ లాజిక్ ఎంత లాజికల్ అంటే అని చూపిస్తుంది. ఇది బాగా ఎక్కించుకోవాలి. చాలామంది అత్త కోడళ్ళకి మధ్యలో వచ్చే గొడవల్లో కూడా మా లాజిక్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ నేను లాజికల్గా మాట్లాడుతున్నా కాబట్టి సరిపోవట్లేదు. ఇది చాలామంది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. రిలేషన్షిప్స్లో హ్యాపీ హౌస్ ఉండాలి, కానీ అది బిగ్ బాస్ హౌస్లా తయారవకూడదు. నిజంగా మళ్ళీ మాట చెప్తాను, హ్యాపీ హౌస్లా ఉండాలి, కానీ బిగ్ బాస్ హౌస్ లాగా నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, ఎంత అరుచుకుంటే అన్ని రోజులు నువ్వు హౌస్లో ఉంటావు అనేటట్టు మారకూడదు. ఎంత గొడవ పడితే, ఎన్ని టాస్కులు చేస్తే అది బిగ్ బాస్ హౌస్లోనో లేకపోతే ఇంకేదైనా గేమ్ షోలో నడుస్తాయి, కానీ ఇంట్లో మాత్రం నో టాస్క్స్, నో విన్నర్స్, నో లూజర్స్. ఇది ఒక రిలేషన్షిప్ని కాపాడుతుంది. ఒకవేళ గనక సారీ చెప్పుకునే స్టేజ్ వచ్చి ఇద్దరు సారీ అన్నాక అప్పుడు ఓకే అని వీడు ఫర్గివ్ చేస్తానంటే అది ఓడిపోయారు.
ఈమె ఆయనకు కానీ ఆయన ఈమెకు కానీ సారీ చెప్పుకున్నాక ఐఎమ్ ఫర్ గివింగ్ యూ, సరే వదిలేసా, ఎన్నిసార్లు చేసినా నేను వదిలిపెట్టానండి అంటారు చాలామంది. నువ్వు వదిలిపెట్టాను అంటే నేను చాలా గ్రేటు, నేను వదిలాను అనే ఫోర్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉండరు. అది రిలేషన్షిప్లో ప్రేమలో నిలవదు. ప్రేమలో అరే నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా, అర్థం చేసుకో అని కలిసిపోతారు. సారీ చెప్పి సరే ఓకే ఈసారికి వదిలేస్తున్నా అని భర్త అన్న భార్య అన్న తప్పది. దట్స్ నిజంగా చెప్తున్నా, అది ఇల్లు కాదు, అది రిలేషన్షిప్ కాదు. అరే మన మధ్యలో సారీ అంటే నాకు బాధ అనిపించింది అందుకని చెప్పాను ఆ పాయింట్ వదిలేసే అని జస్ట్ టాక్ ఇట్ అవుట్. ఇది చాలా మంచి ఈగోతోనే మాట్లాడతారు. నువ్వే కాదు మీ ఫ్యామిలీ అంతా ఇట్లాగే ఉందని అంటాడు పోతూ పోతూ. అంతే, ఇంకా అది పెద్ద గొడవ. నా ఫ్యామిలీని ఎందుకు తీసుకొచ్చావు మధ్యలో అని గొడవ అవుతుంది. ఇంత సింపుల్ విషయం తల్లిదండ్రులు చెప్పి నేర్పించాలి. అరే నువ్వు ఆమెనంటే అన్నావు కానీ ఫ్యామిలీని అనకరా బాబు, ఆమెనంటే చెప్పురా అనకుండా గట్టిగా తిట్టుకోకుండా చెప్పు ప్లెయిన్గా, దట్ ఇది నాకు నచ్చలే, క్యాన్ వి చేంజ్ నెక్స్ట్ టైం, ఇది మార్చచ్చా, నీకు అది మార్చలేకపోతున్నావా, దానికి ఏంటి ఆల్టర్నేటివ్. చాలా ఈజీ యాక్చువల్గా, అది చెయ్యరు. సింపుల్గా మాట్లాడరు. ఎందుకు? పవర్. నేను చెప్తే ఆ మాత్రం చెయ్యదా, ఏం పని ఉంటుందని ఇంట్లో కూర్చుంటుంది అన్నాడు ఒక ఆయన. ఇంట్లో కూర్చున్నా గెంతులేసినా నువ్వు చెప్పగానే చేయడానికి పని మనిషి కాదు అనే సింపుల్. అది ప్రేమ. వేర్ ఇన్ లవ్, వేర్ టుగెదర్, వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ వన్. ఇంట్లో ఉంటుందండి. నేను ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఏం చేసావు, కూరని ఇలా చేసావు, నేను చెప్పాను కదా అని తిట్టి పెట్టేస్తాడు. వినడు కూడా వినడు, ఆమె ఎక్స్ప్లెనేషన్ కూడా వినడు. అట్లా ఉంటారు కొంతమంది. ఎందుకు ఈ టైంలో ఫోన్ చేసావు అని పెట్టేస్తాడు. అరే పని మనిషి కాదురా, అబ్సల్యూట్లీ కాదు. అమ్మవారి స్వరూపం నీ భార్య. అస్సలు యూ షుడ్ నెవర్ డూ దట్. అరిచి భార్యతో మాట్లాడే ఛాన్సే లేదు, భర్తతో డామినేట్ చేస్తూ మాట్లాడే ఛాన్సే లేదు. దే ఆర్ వన్ టుగెదర్. చాలామంది మిస్ అయిపోతారు. ఐ డోంట్ నో వై అది జరుగుతుందో. సో ఈగో ఉన్న చోట రిలేషన్షిప్ నలిగిపోతుంది. పవర్ గేము, ఇన్సెక్యూరిటీ, బ్యారియర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అందుకని ఈగోని రానివ్వకుండా నేను ఆమె ఒకటే అనే దాంతో మాట్లాడండి. ఇది నీకు నువ్వే చెప్పుకుంటే అలా చెప్తావు అని మాట్లాడండి. అప్పుడు మేబీ ఇట్ విల్ బీ ఎ బెటర్ జర్నీ టుగెదర్. లేకపోతే ఫైట్, స్ట్రగుల్, మళ్ళీ కోర్టు, మళ్ళీ సైకాలజిస్టులు, మాలాంటి లైఫ్ కోచ్లు వాటి తిరగాల్సి వస్తుంది. నేను ఎవరన్నా ఇదే చెప్తా, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎవరితో వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మూడో మనిషితో పనే లేదు. జస్ట్ కూర్చుని చెప్పే విధానం మార్చండి. అండ్ అందరూ మనుషులకి మైండ్ వింటుంది, వినే టైంలో మెల్లగా చెప్పండి. మీకు పని కావాలా గొడవ కావాలా అని ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా ఇంతే. ఈగో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కాదు, నాకు పని కావడం ముఖ్యం కానీ గొడవ కాదు. నా భార్య నాతో హాయిగా ఉండాలి కానీ గొడవ కాదు. నా భార్య నాతో మంచిగా కలిసి హ్యాపీగా నాకు కావాల్సినవన్నీ జరగాలి కానీ గొడవ కాదు. నేను గొడవకు పోదలుచుకోలే బాస్, వీఆర్ స్లోలీ స్ట్రగ్లింగ్, దిస్ మై లైఫ్ అని తీసుకెళ్ళాలి. అప్పుడు బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.